సరే ఇప్పుడు డిస్టర్బ్ అయింది. ఓకే, మూడవ గోల్ ఏంటి అంటే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్. తర్వాత నాలుగో గోల్ ఏంటి క్వాలిటీ ఎడ్యుకేషన్, విద్య. తర్వాత ఐదవ గోల్ ఏంటి జెండర్ ఈక్వాలిటీ. తర్వాత ఆరో గోల్ ఏంటి క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. అని నేను ప్రిపేర్ అవుతున్న గ్రూప్లో ఆ వర్డ్స్ మొత్తం ఇంగ్లీష్లో నేర్చుకున్నాను. తెలుగు అర్థమవుతుందిలేండి. మనం అలా వచ్చి ఫారెన్ నుంచి రాలేదుగా, కాబట్టి తెలుగు అర్థమవుతుంది, మనకి ఇంగ్లీష్ అర్థమవుతుంది. సో ఇది. తర్వాత ఏడో గోల్ ఏంటి? ఏడు అంటే నీకు గుర్తు రావాల్సింది ఏంటి? శక్తి, స్వచ్ఛ ఇంధనం. తర్వాత ఎనిమిదో గోల్ ఏంటి? ఏం చెప్తుంది అలా ఇచ్చినప్పుడు? ఎనిమిదో గోల్ ఏంటి? డీసెంట్ వర్క్. నేను ఇలా వేసి మీకు ఏ చూపించా, 8 వేసి ఇలా బూచిపురుగుని వేసి మరీ చూపించా. స్పైడర్ ఇలా వేసి ఇట్లా డీసెంట్ తన పని తను చేసుకుంటుంది, డీసెంట్ వర్క్ అని. ఇక్కడ ఎక్కడ ఉంది ఉపాధి? డీసెంట్ వర్క్ ఉపాధి, అభివృద్ధి. తర్వాత 9వ గోల్ ఏంటి? ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవి పరిశ్రమలు, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు. తర్వాత 10వ గోల్ ఏంటి అంటే రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్, అసమానతల తగ్గింపు. తర్వాత 11వ గోల్ ఏంటి అంటే సిటీస్ అండ్ ఇది సమాజాలు. తర్వాత 12వ గోల్ ఏంటి అంటే కన్జంప్షన్, ఉత్పత్తి, బాధ్యత, వినియోగము. ఓకే, రైట్. అందులో పిల్లలు వచ్చారు, అందుకు గట్టిగా అరిచాను. తర్వాత 13వ గోల్ ఏంటి అంటే క్లైమేట్ యాక్షన్, వాతావరణ చర్యలపై మార్పు. ఇప్పుడు ఇలా చదివేసామనుకోండి, నాకు ఆప్షన్ చూస్తేనే వెంటనే నాకు ఆన్సర్ రైజ్ అవుతుంది. కాబట్టి అందరూ కొంచెం క్లారిటీగా చదవండి. తర్వాత 14 లైఫ్ బిలో వాటర్, సముద్ర జీవ సంరక్షణ. తర్వాత 15 ఏంటి అంటే భూమిపై జీవ సంరక్షణ. 16 ఏంటి అంటే శాంతి, న్యాయము, బలమైన సంస్థలు. తర్వాత 17 ఏంటి అంటే భాగస్వామ్యం ప్రపంచ దేశాలతో, గ్లోబల్లీ. తర్వాత చూడండి, ఎస్టీసీ గోల్స్ అమలు ఎవరు? ఇది ఈ బిట్ మీరు చదివారు కాబట్టి ఆల్రెడీ చెప్పాను గత వీడియోలో. 193 కంట్రీస్ అని చెప్పాను, దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇది కామెంట్ పెట్టు. నేను ఎందుకు ఇది కామెంట్ పెట్టాలంటే నేను జస్ట్ ఒకసారి మాత్రమే చెప్పాను, నీకు అది నీకు గుర్తుండకపోదు కాబట్టి నువ్వు మళ్ళీ చదువుతావు. కంటెంట్ చదివిన తర్వాత చదువుతావో లేదా గూగుల్లోనే సెర్చ్ చేస్తావు, ఎక్కడోసారి చూసేసి ఇది పెట్టేస్తావు. ఓకే, ఇది దీనికి నేను ఆన్సర్ మళ్ళీ చెప్తా, పిన్ చేస్తా కామెంట్లో, ఆన్సర్ పెట్టేసి. తర్వాత ఎస్డీజీ ప్రణాళిక ఎజెండా ఏంటి ఆ ఎజెండా అంటే ఎజెండా 2013, అదే ఎజెండా. తర్వాత అదే ఎజెండా. తర్వాత భారత సమన్వయ సంస్థ ఏంటి అంటే నీతి ఆయోగ్. నేను బాధ్యత వహించేది, నేను చెప్పాను, నీతి ఆయోగ్. ఇది మొత్తానికి ఇది వీడియో. ఈ పీడిఎఫ్లో ఆల్రెడీ నేను ఈ వీడియోలో చాలా ఇచ్చాను. మొత్తం ఇచ్చాను ఇందులో ఉన్నాయి పీడిఎఫ్లో మొత్తం. ఇంకొన్ని బిట్స్ చేద్దాం అన్నట్టు. అలాగే జస్ట్ 4 minutes అయింది వీడియో. స్పీడ్ చెక్ చేద్దాం ఒకసారి. నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్. 4th గోల్ మహిళా సాధికారత, జెండర్ ఈక్వాలిటీ. ఎన్నో గోల్? 5th గోల్ ఆరోగ్యం, గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. 3వ గోల్ బాధ్యత, వినియోగం, కన్జంప్షన్. 12వ గోల్. ఆ తర్వాత
నీటి లోపల జీవుల సంరక్షణ 14 గోలు. సుస్థిర నగరాలు 11 గోలు. నీటి పారిశుద్ధ్యత క్లీన్ వాటర్ శానిటేషన్ 6th గోలు. తర్వాత స్థిరమైన ఉద్యోగాలు ఇది కామెంట్ చేయి. నేను ఎందుకు పెట్టింది అంటే నువ్వు చదువుతావు అయ్యా, బాధ్యత నాకు ఆల్రెడీ వచ్చు ఆన్సర్లు ఇవన్నీ. తర్వాత క్లైమేట్ యాక్షన్ 13, లైఫ్ అండ్ ల్యాండ్ 15, జెండర్ ఈక్వాలిటీ 5, జీరో హంగరు 2. తర్వాత తెలుగులో ఉండేది అదే, ఇంగ్లీష్లో ఉన్నది అదే. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 9 గోలు. పార్ట్నర్షిప్స్ అండ్ గ్లోబల్ 17th గోలు. నో ప్రాపర్టీ 1st గోలు. క్వాలిటీ ఎడ్యుకేషన్ 4th గోలు. లైఫ్ బిలో వాటర్ 14th గోలు. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ 6th గోలు. జెండర్ ఈక్వాలిటీ 5th గోలు. రిలీజియన్ ఈక్వాలిటీ 10th గోలు. క్లైమేట్ యాక్షన్ 13th గోలు. గుడ్ హెల్త్ 3rd గోలు. సిటీస్ 11th గోలు. ల్యాండ్ 15th గోలు. ఎనర్జీ 7th గోలు. రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద ప్రొడక్షన్ 12 గోలు. పీస్ అండ్ జస్టిస్ 16 గోలు. ఇండస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 9th గోలు. ఇట్లా ఒక ఐడి చూస్తే, ఒక పదాలు చూస్తే మనకు గుర్తురావాలి మొత్తం. నో ప్రాపర్టీ 1st గోలు. జెండర్ ఈక్వాలిటీ ఇంకా 5th గోలు. లైఫ్ అండ్ వాటర్ 14th గోలు. ఇలా మొత్తానికి ఇవబ్బా ఇలా చదివేసుకో, నీకు కూడా గుర్తుండిపోతుంది, యూజ్ అవుతుంది. ఎందుకు పదే చెప్తున్నా అంటే గుర్తుండాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద స్టాక్ మీద చేసే బిట్స్ ఇదే లాస్ట్. అండ్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందిగా ఇటీవల, దాని గురించి చెప్తాను. మనకి భారతదేశం రిపోర్ట్ ఇచ్చేది నీతి ఆయోగ్. మనకి భారత్లో రిపోర్ట్ ఇచ్చేది నీతి ఆయోగ్. ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చిందంటే 2018లో ఇచ్చింది. ఇది ఫస్ట్ రిపోర్ట్. సో ఇటీవల కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు మీద ఉన్న కోడ్ కూడా రాశాను గ్రూప్ 2 మెయిన్స్ రాసేటప్పుడు, అది మీకు ఇచ్చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. గట్టిగా చదవండి. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం.